బిఎల్సి బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టకపోగా 3 నుంచి 3.5 వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం పేదవాళ్ల గృహ నిర్మాణాల కోసం శాంక్షన్ చేసిన డబ్బుని డైవర్ట్ చేసేసింది. ఆ విధంగా కూడా మరి గృహ నిర్మాణానికి చాలా పెద్ద దెబ్బతీసిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇప్పటికే PMAY 1O దాదాపు 10 లక్షల అప్లికేషన్స్ కొత్త ఇళ్ళు కావాలని, ఇళ్ల స్థలాలు లేవని అప్లికేషన్స్ రావడం జరిగింది. మరి దాన్ని స్క్రూటినీ చేస్తుంది డిపార్ట్మెంట్. దాదాపు 7-7.5 లక్షల మందికి ఈ అర్హత కలవచ్చు అని చెప్పేసి కూడా భావిస్తాను. దాదాపు 2-2.5 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కూడా లేవని చెప్పేసి కూడా సర్వేలో వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏమిటంటే వీళ్ళందరికీ కూడా అక్టోబర్ కల్లా PMAY 1O ఉన్న గృహాలన్నింటినీ కంప్లీట్ చేయాలి. తర్వాత ఈ 7.5 లక్షలు కూడా టేకప్ చేసి బహుశా ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ అంటే ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. వాటిని కూడా టేకప్ చేసి 2029 కల్లా ఏ పేదవాడికి ఇల్లు లేదు లేకపోతే ఇళ్ల స్థలం లేదు అనే సమస్య లేకుండా చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతిలో వీధి పోటు ఉన్న ప్లాట్లకి బదులుగా వేరే ప్లాట్ల కేటాయింపునకు ఏపీ CRDA కమిషనర్కు అధికారులు ఇవ్వడం మనందరికీ తెలిసిందే. ల్యాండ్ పూలింగ్లో మరి త్యాగం చేసి వారి భూముల్ని ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో మరి దాదాపు 33,000 ఎకరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ని నిర్మాణం చేస్తున్న ఉద్దేశంతో 33,000 ఎకరాలు ఇవ్వటం. దాంట్లో పాలసీలో భాగంగా మరి ఎకరానికి కొన్ని వందల గజాలు రెసిడెన్షియల్, కొన్ని గజాలు కమర్షియల్ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. దీంట్లో దాదాపు ఒక 1,100 మంది వరకు అనుకుంటాను గతంలోనే ఈ వాస్తు సమస్యలతో మాకు ఈ ప్లాట్లు వద్దు వేరే ప్లాట్లు కావాలంటే వాళ్ళందరూ కూడా మార్చి ఇవ్వటం జరిగింది. వాస్తవానికి ఈ లేఅవుట్లు వేసినప్పుడు కూడా ఈ వాస్తు అన్నిటిని కూడా పరిశీలించి వాస్తు స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో ప్రముఖులు వారి సూచనలతోనే ప్లాటింగ్ వేయటం జరిగింది. కానీ కొన్నిసార్లు మనందరూ కూడా తెలుసు ఈశాన్యం కట్ అయింది, లేకపోతే నైరుతి కట్ అయింది, ఆగ్నేయం కట్ అయింది అనే రకరకాల సమస్యలతో మరి వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళకి మార్చారు. ఇప్పటికి కూడా ఇంకా ఒక 112 మంది అటువంటి వీధి పోటు ఉందని చెప్పేసి లేకపోతే సౌత్ వెస్ట్ కట్ అయిందని, నార్త్ ఈస్ట్ కట్ అయిందని ఉంటే వాళ్ళకు కూడా మార్చడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఇవి అమ్ముకోకుండా ఒరిజినల్ అలాటీస్కి ఉంటే మాత్రమే ఈ మార్పులు జరుగుతాయని కూడా క్యాబినెట్లో డిస్కస్ చేయడం జరిగింది. రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలకు ఇచ్చే 5,000 పెన్షన్ను తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్లకు బదిలీ చేసేందుకు అనుమతి. మనకు తెలిసిందే, మన పెన్షన్ కావాలంటే కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్లకు కూడా వారి తల్లిదండ్రులకు ఏదైతే ఇచ్చారో ల్యాండ్లెస్ పూర్ పెన్షన్స్, ఆ పెన్షన్ ఆ పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. PMAY అర్బన్ 1O ప్రాథమిక వసతుల కల్పన చేపట్టలేకపోయిన ఏజెన్సీల వర్క్లను రద్దు చేసి 226.36 కోట్లకు సవరించిన పరిపాలన అనుమతులు మంజూరు. అంటే చాలా వర్కులు మీ అందరికీ తెలిసిందే. టిడ్కో హౌజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు దాదాపు 160-150 ప్యాకేజీలో పిలిస్తే దాంట్లో చాలామంది అదే రేట్లు పాత రేట్లకు చేస్తానికి ఒప్పుకున్నారు. ఒక 29 మంది ఒప్పుకోకపోతే వాళ్ళ టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండరింగ్ చేయడానికి ఈ లేటెస్ట్ SSR ప్రకారం ఎస్టిమేటెడ్ డేట్స్ని రీవర్కౌట్ చేస్తానికి అనుమతి. TTD మెడికల్ డిపార్ట్మెంట్లో 3 కేటగిరీల్లో పోస్టులు అప్గ్రేడేషన్. ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపీ. అంటే ల్యాబ్ టెక్నీషియన్స్లో 16 మంది, రేడియోగ్రాఫర్ 7 మంది అట్లా ఉంటే వాళ్ళల్లో ఒకరిని చీఫ్ ల్యాబ్ టెక్నీషియన్గా, చీఫ్ రేడియోగ్రాఫర్గా, చీఫ్ ఫిజియోథెరపిస్ట్గా ప్రమోషన్ చేయడం జరిగింది. దీనివల్ల ఇంకొంతమంది ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు సహకారం ఇవ్వటానికి బాండ్స్, ఎన్సిడీలు, కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా ఆర్థికంగా రుణం తీసుకుంటానికి ఏదైతే ప్రపోజల్ పెట్టిందో దానికి కూడా ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ద్వారకా తిరుమలలో ఇప్పటికే ఒక 2 ఎకరాల స్థలంలో సాయిబాబా టెంపుల్ నిర్మించి ఉన్నారు. వారికి ఆ భూమిని 30 లక్షల రూపాయలు ఎకర షిరిడి సాయిబాబా, శ్రీ షిరిడి సాయిబాబా వారి టెంపుల్ అభివృద్ధి కోసం 30 లక్షలు పర్ ఎకర్ లెక్కన 2 ఎకరాలు వారికి ఇవ్వటానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ కృష్ణపట్నం పోర్టు దక్షిణ భాగంలో కంటైనర్ కాంప్లెక్స్ మరియు రైల్ రోడ్ కనెక్టివిటీ కోసం కొన్ని ఐలాండ్స్ అవసరమయ్యాయి. అటవీ భూమిని వాడుకున్నందుకు బదులుగా అంటే ఈ కంటైనర్ కాంప్లెక్స్ తర్వాత రైల్ రోడ్ కనెక్టివిటీని డెవలప్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 1,33,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించడం జరిగింది. మరియు పాలసీ ప్రకారం ఏంటంటే ఉన్న నిబంధనల ప్రకారం ఎంత భూమి అయితే తీసుకుంటామో అంత భూమిని వేరే చోట్ల అటవీ అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల కనుక రాపూరు మండలం పంగిలిలో 216 ఎకరాలు, నెల్లూరు జిల్లా వరికుంటపాడు విలేజ్ అండ్ మండల్లో 230 ఎకరాలు, కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లి గ్రామంలో 468 ఎకరాలు, సీతారాంపురం మండలం దేవరాజు సురైపల్లి గ్రామంలోని 27.91, 8.13, 7.64, 5.62 6 ఎకరాలు ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయగిరి మండలంలో 87.97 ఎకరాలు, 9 ఎకరాలు అంటే మొత్తం అంతా ఏదైతే ఫారెస్ట్ నుంచి ఈ పోర్ట్ అభివృద్ధికి తీసుకున్నామో దానికి బదులుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వ భూమిని ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కు వివిధ ప్రాంతాల్లో మెగా సోలార్ ప్లాంట్స్ నిర్మాణం చేయడానికి భూములు లీజుల మీద ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు అండ్ ఆలూరు గ్రామాల్లో 2,648 ఎకరాలు, అదేవిధంగా అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తూముకుంటలోని సర్వే నెంబర్ 977/1, 977/2 మొదలైన వాటిలో 52.99 ఎకరాలు 100 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం, నంద్యాల జిల్లా గడివేముల మండలంలో సర్వే నెంబర్ 748లో 542.27 ఎకరాల ప్రభుత్వ భూమిని అంటే ఇక్కడ 1000 మెగావాట్లు మెగా సోలార్ పవర్ ప్లాంట్ని డెవలప్ చేయడానికి, అదేవిధంగా అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తుమ్కుంట గ్రామంలో 1187 ఎకరాలు ఇక్కడ 500 మెగావాట్ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్. ఈ ల్యాండ్లన్నీ కూడా మార్కెట్ రేట్స్ మీద 10% వాల్యూ లీజ్ రెంట్స్ కింద భూములు ఇవ్వబడతాయి. ఇవన్నీ కూడా 33 సంవత్సరాలకి లీజ్గా ఇవ్వబడుతుంది. ప్రతి 5 సంవత్సరాలకి 10% ఎస్కలేషన్ అంటే లీజ్ అమౌంట్ 10% పెంచడం జరుగుతుంది.